ఏంటత్తయ్య? ఈ బుట్టను తీసుకెళ్ళడానికి నువ్వు ఒక్కడవే చాలరా జంబు, అందుకే నిన్ను రమ్మన్నాను. అయ్యో ఐశ్వర్య గారు, మీ ఫ్రెండ్ పట్టుకుని ముంగీస్ అంటారేంటి? వీడు ముంగీసు పొడుస్తున్నట్టు మాటలతో పొడుస్తున్నాడు. జంబో అన్నయ్య, ఐశ్వర్య గారిని ఏమని ఇబ్బంది పెడుతున్నావు? ముందు నువ్వు అక్కడి నుంచి లే. నేనేం చేయట్లేదు చెల్లెమ్మా. ఐశ్వర్య గారు, మీరేం చేస్తున్నారు? ఆ సౌండ్ వింటుంటే నాకు డాన్స్ చేయాలనిపిస్తుందా మల్యా? పెళ్లి కూతురులా ఊగుతూ డాన్స్ చేస్తుందని ఎవరికైనా తెలిస్తే తప్పుగా అనుకుంటారు. వస్తా. పంతులు గారు, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా చేయండి, లేదా లిఫ్ట్ చేసి మాట్లాడన్నా మాట్లాడండి. ఇక్కడ అందరూ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సరేనమ్మా. ృతం వచ్మే సత్యం వచ్మే అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవధాతారం. ఉదయ్ మాస్టర్, ఏంటి మాస్టర్ గారు అలా చూస్తున్నారేంటి? ఏం లేదమ్మా, ఐశ్వర్య కళ్ళల్లో మార్పు కనిపిస్తుంది. పాపం పెళ్లి స్టార్ట్ అయినప్పటి నుండి ఐశ్వర్య గారికి అస్సలు రెస్ట్ లేదు కదా, అందుకే కళ్ళు అలా ఉండుంటాయి. ఓం ధ్రువం దేరాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. మంగళసూత్రం తీసుకురండి అమ్మా. మంగళసూత్రం అక్కడే ఉండాలి కదా పంతులు గారు, చూడండి. ఇక్కడ లేదమ్మా. లేదా? అదేంటి మావయ్య గారు, ఇందాక మంగళసూత్రం తీసుకొచ్చి అత్తయ్య గారికి ఇవ్వమని మీకు చెప్పాను కదా. మీ మావయ్య గారు నాకు ఇవ్వలేదమ్మా. అయ్యయ్యో, మర్చిపోయానమ్మా. అదేంటి మావయ్య గారు, ఈ పెళ్లేదో మీకు ఇష్టం లేకుండా జరుగుతుందన్నట్టు అసలు పెళ్లికి సంబంధించిన ఏ ఒక్క పని కూడా శ్రద్ధగా చూసుకోవట్లేదు మీరు. అదేం లేదమ్మా, ఏదో అడవిలో మర్చిపోయాను. ఉండు, ఇప్పుడే తీసుకొస్తాను. హిరణ్యవర్ణాం హరణేం సవర్ణరజతస్రజాం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమభ్యాం అస్తినాథ ప్రబోధిని. పాము 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 అక్కడ పాము పాము పాము. అమ్మా అమూల్య, బీర్వాలో మంగళసూత్రం లేదమ్మా, పావుంది. పాముందా? అంటే అంటే ఇప్పుడు నా మెడలో పామును కడతారా? పవన్తో కాపురం చేస్తావా? మాట్లాడకుండా కూర్చో. బీరువాలో పావుండడం ఏంటండి? నిజంగానే ఉందన్న పూర్ణ. ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. ఒకవేళ ఫ్రెండ్ ఏమైనా వచ్చాడా? పాము 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 అక్కడ పావుంది. అక్కడ నిజంగానే పావుందండి. నేను చెప్తే విన్నావా మరి? అవును. అమ్మో, ఇందులో ఏ డౌటు లేదు, ఫ్రెండే ఖచ్చితంగా వచ్చుంటాడు. మంగళసూత్రం బదులు పాముండడం ఏంటి? పెళ్లి కూతురేమో మాట్లాడితే పామంటుంది. అసలు ఇంట్లోకి పాములు రావడం ఏంటరా బాబు? ఇప్పుడు ఎలాగండి? అమ్మా, వీళ్ళెవరూ కాదు, మీరెళ్ళి చూసి మంగళసూత్రాన్ని తీసుకురండమ్మా. అమ్మ చెల్లమ్మ జాగ్రత్త. ఫ్రెండు ఫ్రెండు ఏంటిది ఫ్రెండు? అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది. లేక్కడి నుంచి. ఫ్రెండు, లేస్తావా లేవవా? ఎంత ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే మాత్రం వచ్చి మంగళసూత్రం దగ్గర అది బీరువాలో కూర్చుంటావా? లే ఫ్రెండు. ఫ్రెండు, నీకే చెప్పేది. ఎంత కోపమో చూడు. వెంటనే వెళ్ళిపోతుంది. ఫ్రెండు,
ఫ్రెండు ఎక్కడున్నావా? సారీ ఫ్రెండు, తిట్టానని కోపంగా ఉందా? నేనెంత తిట్టినా నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళట్లేదు. నా కోసం నువ్వు అన్నీ భరిస్తావు కదా. ఏంటి ఫ్రెండు, ఆకలిగా ఉందా? నువ్వు వస్తావేమోనని పాలు పెట్టాను కదా. సరే ఫ్రెండు, నువ్వు పాలు తాగు. నాకు ఇక్కడ పెళ్లికి టైం అవుతోంది. నేను మళ్ళీ వస్తాను. ఇదిగోండి పంతులు గారు, మంగళసూత్రం. చీకటి పడే టైం అయింది. అయితే అందరూ ఈ రాత్రికి ఇక్కడే రెస్ట్ తీసుకుందాం. సార్, మేము అలా వెళ్ళి కాస్త ఫ్రెష్ అప్ అయి వస్తాం. సరే వెళ్ళిరండి. అటువైపు వెళ్తే ఒక జలపాతం ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. వస్తూ త్రాగడానికి కాస్త మంచినీళ్ళు తీసుకురండి. అలాగే సార్. అలాగే సార్. సార్, నాకు కాస్త ఆకలిగా ఉంది. తినడానికి ఏదైనా పెడతారా? మరి మీరు తినరా నాగబాబు గారు? ఆ నాగబాబుకి నేను తినిపిస్తాను. ఆ? ఆ తర్వాత నాగబాబు నాకు తినిపిస్తాడు. ఏంటి, పాము నీకు తినిపిస్తుందా? అదేలా? పాముని నువ్వు చంకెక్కించుకుని తినిపించాక నువ్వు పాము చంకెక్కి తింటావా? ఎలాగో నువ్వే చూడు. అదేంటి అలా వెళ్ళిపోయావు? దగ్గరకు రా. అమ్మా, నాకు భయం. నేను ఇక్కడి నుంచి చూస్తాను. నువ్వు ఎలా తినిపిస్తావో, పాము నీకు ఎలా తినిపిస్తుందో చూస్తాను.
అరే భలే తినిపించావే. పాము నీకెలా తినిపిస్తుంది బాబు? చూడు. పాము చేత కాటు వేయించుకుంటూ అదేదో బ్యాంకాక్ వెళ్ళి మసాజ్ చేయించుకుంటున్నట్టు ఫీల్ అవుతున్నాడేంటి? అదేంటి బాబు, పాము చేత తినిపించుకుంటానని కాటేయించుకుంటున్నావు? అరే పిచ్చోడా, పాము కాటు వేస్తే విషం నాలోకి వెళుతుంది. అదే నా ఆహారం. అప్పుడు నాకు పాము తినిపించినట్టు కాదా? పాము విషం నీకు ఆహారమా బాబు? అవును. అక్కడేమో నాగిని, ఇక్కడేమో నాగబాబు. నా బతుకేంటి ఇలా రెండు పాముల మధ్యలో వేలాడుతుంది? ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి దేవుడా? నేను ఏ ముహూర్తంలో అమూల్య కంట్ల పడ్డాను, ఏ ముహూర్తంలో ఈ నాగబాబు కంట్ల పడ్డాను? కరెంట్ వైర్ మీద పడిన టిష్యూ పేపర్ లాగా అయిపోయింది నా పరిస్థితి. మళ్ళీ ఇంకొకసారి కాటేంచుకుంటా చూడు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ మహాసరస్వత్యై నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం యస్య త్వయితో భూత్వా బహుయారాజ్యమన్యహం. మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటికైనా నీ మనసులో మాట బయట పెట్టుపారదు. ఇప్పటికి కూడా నీ మనసులో అమూల్యం మీద నీకున్న ప్రేమని ఎందుకు చెప్పలేకపోతున్నావురా పార్దు? అమ్మ మీద మీకున్న ప్రేమని చెప్పకపోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది పార్దు గారు. అందుకే మీరు చెప్పలేకపోతున్నారు. మనసులో చెల్లెమ్మను పెట్టుకుని ఐశ్వర్యం మెళ్ళలో తాళి కట్టాల్సి వస్తున్నందుకు నువ్వు ఎంతగా కుమిలిపోతున్నావో నేను అర్థం చేసుకోగలనురా. ఓం జాతవేదసే సునవామసో మమరాతే యతో నిదహాతి వేదః సనః పర్షదతు దుర్గాన్ విశ్వ దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం వారయానవ్యోస్మాన్ స్వస్తిభిర్తు దుర్గా. అమూల్య మీద నాకున్న హక్కుకి మరికొద్ది క్షణాలు మాత్రమే మిగిలిన్నాయి స్వామి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ మహాసరస్వత్యై నమో నమః. దుర్గాన్ విశ్వ. అది నేను రాసిన లెటర్లా ఉందే. ఒకవేళ ఆ లెటర్ అమూల్య చూస్తే? అమ్మా, మంగళసూత్రాన్ని అందరికి చూపించి అందరి ఆశీర్వాదం తీసుకోండి. అలాగే పంతులు గారు.
నాయనా కథలకు నువ్వు పెళ్లి కొడుకువి కుదురుగా కూర్చోవాలి. సనః పర్షద దుర్గాన్ విశ్వాక్షామద్దేవో అది దురితాత్యగ్నే. అయ్యో ఏదో లెటర్లో ఉంది. ఏంటన్నయ్యా? అమ్మా అందరూ అక్షతలు తీసుకోండి. ఏం లేదు చెల్లెమ్మ, ఏదో లెటర్లో ఉంది. అబ్బా, ఆ లెటర్లు గ్రీటింగ్లన్నీ తర్వాత చూద్దాం. ముందు అందరికి అక్షంతలు ఇవ్వు. వెళ్ళు. అలాగే చెల్లెమ్మ. ఏదో కాగితంలో ఉంది. అమ్మా అమూల్య, ఏదో కాగితం.